హలో అందరికీ ఈరోజు అయితే మన సేల్స్ ఫోర్స్ వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్ అండి. ఈరోజు మనం నేర్చుకుపోయిన టాపిక్ ఏంటంటే సేల్స్ ఫోర్స్ ఆర్గ్ని సెటప్ చేయడం. సేల్స్ ఫోర్స్ ఆర్గ్ మనమైతే క్రియేట్ చేసి ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఇదని నేనైతే విత్ క్లారిటీతో చెప్తానండి. సేల్స్ ఫోర్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇది ట్రయల్ వర్షన్ అండి. మీరు ₹1 కూడా దీనికైతే పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఓకేనా? అది ఎలా క్రియేట్ చేయాలి, ఏమేమి మనం ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేద్దాము, అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఎంత ఈజీయో ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి. నేను విత్ క్లారిటీ స్క్రీన్ షేర్తో మీకైతే చూపిస్తున్నానండి. లెట్స్ గో ఫర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఇక్కడ సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఎడిషన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ వెళ్ళినారంటే కింద సేల్స్ ఫోర్స్ డెవలపర్ పోర్టల్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినాక ఇక్కడ బ్రౌజ్ ట్రయల్స్ అని ఉంటుంది. ఇక్కడ వెళ్ళినారంటే బ్రౌజ్ ఆల్ ట్రయల్స్కి వెళ్ళినారంటే మనకైతే ఇక్కడ చూడండి డెవలపర్ ఎడిషన్, మనం ఇది మాత్రమే చూసుకోవాలి. సైన్ అప్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారంటే లోడ్ అయితే అవుతుంది. చూడండి లోడ్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జాబ్ టైటిల్, ఇక్కడ వర్క్ ఈమెయిల్ అంటే మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి, కంపెనీ ఏదో ఒకటి ఇవ్వండి. నేను ఫస్ట్ చూస్తాం, నేను సేల్స్ ఫోర్స్ నా ఫస్ట్ నేమ్ నేనైతే సెలెక్ట్ చేసుకుంటా. నేను రమేష్ సేల్స్ ఫోర్స్ అని అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాను. ఈ ఆర్గ్ ఎందుకంటే దీంట్లోనే మనమైతే రియల్ టైమ్గా మనమైతే ఇదైతే చేస్తామండి. టెస్టింగ్ కానీ బిల్డ్ అయితే చేస్తాము. నేనైతే సేల్స్ ఫోర్స్ రమేష్ అని ఇస్తాను. మీరు కూడా మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. నేను మన ఛానల్ నేమ్ సేల్స్ ఫోర్స్ తెలుగు కాబట్టి నేనైతే ఇట్ అయితే ఇస్తున్నా. నాకైతే ఆల్రెడీ చాలా అకౌంట్స్ అయితే ఉన్నది. ఇక్కడ మీ టైటిల్ నేనైతే డెవలపర్, మీరు ఏది టైటిల్ అయినా ఇవ్వచ్చు. జస్ట్ మీరు ఇది ప్రాబ్లం అయితే లేదు. వర్క్ ఈమెయిల్ ఐడి చెప్పినట్టుగా మీరైతే మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఎందుకంటే నేను చెప్తున్నా ఇది వ్యాలిడ్ ఈమెయిల్ అయితే మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే వెరిఫికేషన్ కూడా అయితే వెళ్తుంది. ఇక్కడ కంపెనీ ఏదో ఒకటి ఇవ్వండి, ప్రాబ్లంలే. ఇక్కడ ఇండియా ఇచ్చేసి ఇక్కడ అగ్రి చెక్ బాక్స్, ఐఎమ్ నాట్ ఎ రోబోట్, సైన్ మీ అప్. వెయిట్ చేయండి. ఓకే, ఆల్మోస్ట్ చెక్ యువర్ ఈమెయిల్, యూ విల్ రిసీవ్ ఎ కన్ఫర్మేషన్ ఈమెయిల్ సూన్, యూ డోంట్ రిసీవ్ ఇట్, యూ విల్ చెక్ ద స్పామ్ ఫోల్డర్. ఇక్కడ వెళ్ళినారంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి మీకైతే ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. ఇది కొంచెం టైం టేకింగ్, 1 minute to 2 minutes కూడా అవుతుంది దగ్గర. ఓకే, నాకైతే వచ్చేసింది ఆల్రెడీ. చూడండి మనం ఏం క్రియేట్ చేస్తాము. నా ఈమెయిల్ ఐడి ఇది, మన ఆర్గ్ ఇది. అయితే ఇలా మీకు కూడా ఈమెయిల్ ఐడి అయితే వస్తుంది. మీరు రీసెట్ పాస్వర్డ్ అయితే చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేశారంటే రీసెట్ పాస్వర్డ్, ఇక్కడ మీరైతే మీ ఇది యూజర్ నేమ్ అయింది. ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. నేనైతే క్విక్గా ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకుంటా. గుర్తుపెట్టుకోండి, ఇది మనము సెక్యూరిటీ క్వశ్చన్ కూడా ఇక్కడ మీకు కావాలంటే మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టుకుంటా. ఇలా అయితే మీరు ఇచ్చేసాక చేంజ్ పాస్వర్డ్ అని క్లిక్ చేసినారంటే అంతే అండి, ఆర్గ్ లాగిన్ అయితే అయిపోతుంది. మీకు ఇంతే సేల్స్ ఫోర్స్ ఇంత ఈజీ సెటప్ అంటే ఇట్లా ఉంటుంది, ఈజీనే, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, చూడండి వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ ఎడిషన్. ఇప్పుడు ఏమిటంటే ఈ సేల్స్ ఫోర్స్ ఎడిషన్లో మనకైతే ఏజెంట్ ఫోర్స్ అన్నీ ఎనేబుల్డ్ అయితే వస్తుంది. సర్వీస్ క్లౌడ్ ఏమేమి పే చేసి తీసుకోవాలో ఇదన్నీ ఇక్కడ మనకైతే అవైలబుల్. టెస్టింగ్ అయితే ఇది ఓన్లీ మనమైతే టెస్టింగ్ పర్పస్, లెర్నింగ్ పర్పస్కి మాత్రమే దీని అయితే యూజ్ చేయొచ్చండి. ఓకేనా? ఒకసారి మీరేం చేస్తారంటే లాగౌట్ చేసి
ఒక్కసారి ఇక్కడ వెళ్ళినారనుకోండి, నేను చెప్తాను ఎక్కడ వెళ్ళి లాగిన్ చేయాలి. అన్నీ క్లోజ్ చేశాక మీరు మీ అకౌంట్ని అయితే క్రియేట్ చేసినాక ఒక్కసారి లాగిన్ చేయాలంటే login.salesforce.com ఇట్లా కొడతానంటే ఇక్కడ వస్తుంది login.salesforce, ఇక్కడ వస్తుందండి. ఓకేనా, ఇక్కడ మీరు బుక్ మార్క్ అయితే చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి లాగిన్ చేస్తాను. ఐ థింక్ ఇది నా పాత అకౌంట్ అనుకుంటా. కరెక్ట్, ఇది నా పాత అకౌంట్. నేను ఒక్క నిమిషం, నేను ఇప్పుడు క్రియేట్ చేసింది యూజర్ నేమ్ మర్చిపోయా. మీకు కానీ యూజర్ నేమ్ గుర్తు రాకపోతే ఇక్కడ వెళ్ళినారంటే ఇదే మీ యూజర్ నేమ్. ఇక్కడ వెళ్ళినారంటే ఇది క్లిక్ చేసుకునేసినాక అక్కడ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని అయితే ఇచ్చి లాగిన్ అయితే అవ్వండి. నేను లాగిన్ అవ్వలే, సమ్ టైమ్ ఇష్యూస్ అయితే వస్తుంది. నేను ఇప్పుడే కదా కొంచెం లాగౌట్ చేసిన, సో ఓకే. ఒకసారి నేను మొత్తం క్లోజ్ చేసి లాగిన్ చేస్తా. సారీ ఓకే, నేను పర్లేదు, నేను అది లాగిన్ ఏమవ్వలే, నా పాత అకౌంటే మీకైతే రెఫర్గా చెప్తాను. ఇట్లానే ఉంటుంది. ఇలా మీరు వన్స్ లాగౌట్ అయ్యి లాగిన్ అయినారంటే ఇలా వస్తుంది వ్యూ అయితే. ఇది సేల్స్ అని చెప్పాను కదా, ఇది ఒక సేల్స్ క్లౌడ్ అండి. సేల్స్ క్లౌడ్లో మనకైతే ఆపర్చునిటీస్, లీడ్స్, టాస్క్, ఇవన్నీ ట్యాబ్స్, ఈ ట్యాబ్స్ ఇవన్నీ మనమైతే కస్టమర్ ఇన్ఫర్మేషన్ అయితే మెయింటైన్ చేసుకుంటున్నాం. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్ అండి. ఇది మనం కోసం సర్వీస్ కావాలంటే సర్వీస్, ఇది ఒక అప్లికేషన్, సర్వీస్ క్లౌడ్ అంటారు. మనం చూసినప్పుడే సేల్స్ క్లౌడ్. ఇది కూడా అకౌంట్స్ దీంతో ఇంక్లూడ్ అయితే అవుతుంది. నేను చెప్పాను కదా రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ అని చెప్పి అడ్మినిస్ట్రేషన్లో దాంట్లో నిన్న వీడియోలో. ఇప్పుడు మనము ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేస్తాం. నాకు తెలిసి ఆ అకౌంట్ అయితే బాగున్నాం, ఎందుకో ఆ అకౌంట్ లాగిన్ అవ్వలే. ఒకసారి నేను మళ్ళీ లాగిన్ చేస్తాను. సారీ, నాకు అయితే కొంచెం థ్రోట్ పెయిన్ అయితే ఉంది, అందువల్లే నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. సారీ, నేను ఎస్ లాగిన్ అవుతుంది. ఓకే, మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కావాలంటే రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. నేను రైట్ నౌ నేనైతే రిజిస్టర్ అయితే చేసుకోను. మీరు కూడా చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వెరిఫికేషన్ అప్పుడప్పుడు మీ ఈమెయిల్ వర్క్ అవ్వకపోతే మీ మొబైల్ నెంబర్కి కూడా అయితే వెళ్తుంది. సో ఓకే, నేనైతే ఇదే అండి. మనం ఇట్లయితే వస్తుంది. మనం ఇక్కడ వెళ్ళి డెవలపర్ ఎడిషన్ అని ఉంటుంది, ఇక్కడ వెళ్ళాలంటే సేల్స్, ఇది అప్లికేషన్. నేను నా ఎగ్జిస్టింగ్ అకౌంట్ చూపించాను కదా, సేమ్ అలానే ఉంటుంది వ్యూయింగ్ అయితే. ఇదండి ఓవరాల్గా ఇది సేల్స్ ఫోర్స్ యొక్క ఓవర్ వ్యూ. ఇక్కడ ఇదంటే యాప్ లాంచర్. మనం క్రియేట్ చేసిన యాప్ ఇక్కడైతే షో అయితే అవుతుంది. ఇక్కడ చూడండి, షో అయితే అవుతుంది. ఇక్కడ మనం ఏమేమి యాప్స్ ఇక్కడ ఉన్నాయి మన ఆర్గనైజేషన్లో మనం అని, ఇక్కడైతే ఎగ్జిస్టింగ్ వన్స్ అన్నీ ఉంటాయి. మనం కావాలంటే కూడా కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా మనం ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. దీనికనే మనకు సేల్స్ ఫోర్స్ కనే ఇప్పుడు మనకి ప్లే స్టోర్లో ఎలా ఉంటుంది, యాప్ స్టోర్లో ఉంటుంది, అలానే మనకి కూడా సేల్స్ ఫోర్స్ కూడా సపరేట్గా యాప్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఎట్లా మనము ఎగ్జిస్టింగ్ యాప్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చా, అలానే సేమ్ ప్రాసెస్ అండి ఇక్కడ కూడా. కానీ కొన్ని పెయిడ్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీస్ ఉంటాయి. ఇవన్నీ మనము ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. మీ దీనికి తగినట్టు మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇదని యాప్ స్టోర్. దీన్ని సేల్స్ ఫోర్స్లో ఏజెంట్ యాప్ ఎక్స్చేంజ్ యాప్స్ అన్నీ అవైలబుల్ అయితే ఉంటాయండి. ఇప్పుడు ఈజీ అండి ఇది యూస్ చేయడానికి. ఓకేనా, కొన్ని పే టూల్స్ ఉంటాయి. మీరు కూడా తెలుసు కదా, ప్లే స్టోర్లో కొన్ని పే టూల్స్ లేదంటే ఫ్రీగా ఉంటాయి కదా, సేమ్ అలానే ఇలా. ఓకేనా, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది యాప్ లాంచరు. దీన్ని మన టేబుల్ అంటారు. దీని మన వ్యూయింగ్ యాంగిల్. దీన్నే మనమైతే రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ అంటే డాష్ బోర్డ్స్ వ్యూలో మనమైతే చూపిస్తున్నాము ఇక్కడ రిపోర్ట్స్ని. అవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. ఇది
ఒక అప్లికేషను సేల్స్ క్లౌడ్లో అప్లికేషన్లో మనకి ఇన్ని ట్యాబ్స్ అయితే ఉంటాయి. దీన్ని మనం డేటాబేస్ టేబుల్ అంటాము. ఒక ఆబ్జెక్ట్, మనం దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక ఆర్గన్ అయితే సెటప్ క్రియేట్ చేసుకుని ఓవర్వ్యూ ఒక యాప్ని అయితే క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఒక యాప్ ఇక్కడ మీరు వెళ్ళాలంటే, మీరు ఏమన్నా చేసుకోవాలన్నా ఇక్కడ సేల్స్ ఫోర్స్లో 2 వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఉంటుందండి. ఇది వచ్చి లైట్నింగ్, దీనిని లైట్నింగ్ వర్షన్ అంటారు. ఇక్కడ ఉండేది కదా, ఇది లైట్నింగ్ అంటారు. పాత వర్షన్ ఏంటంటే క్లాసిక్. ఇక్కడ వెళ్ళినారంటే మీ ఐకాన్ పైన క్లిక్ చేసినారంటే ఇక్కడ స్విచ్ టు సేల్స్ ఫోర్స్ క్లాసిక్. ఇది ఓల్డర్ వర్షన్ అండి. సేల్స్ ఫోర్స్ స్టార్ట్ చేసింది క్లాసిక్తో. ఇలా ఉంటుందండి వ్యూయింగ్. అన్ని సెటప్స్ అన్నీ ఇక్కడ దొరికేవి, కానీ అక్కడక్కడ సెట్టింగ్స్ అయితే మారుతాయి. బట్ మీరు సేల్స్ ఫోర్స్లో వర్క్ చేయాలనుకుంటే నాకు తెలిసి ఇది ఒక ఐడియా ఉండాలి. బట్ మీకు లైట్నింగ్ వస్తేనే మీకు ఎక్కడెక్కడ వెళ్ళి సెర్చ్ చేయాలి అని ఉంటే క్లాసిక్లో కూడా ఉంటుంది. సో మనమైతే ఫుల్లీ లైట్నింగ్ వర్షన్స్తో మాత్రమే మనమైతే నేర్చుకోబోతున్నాం. ఓకేనా? నేనైతే మీరు కానీ ఇప్పుడు స్విచ్ టు నొక్కారంటే మనమైతే లైట్నింగ్ లేటెస్ట్ వర్షన్కి అయితే వచ్చేస్తామండి. ఇక్కడ ఎల్డబ్ల్యూస్ అంటే ఇది ఫ్రంట్ ఎండ్ అండి. ఫ్రంట్ ఎండ్లో దీని కాంపోనెంట్స్, దీన్ని యూజ్ చేసి మనం ఎల్డబ్ల్యూస్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ యూజ్ చేసి మనమైతే బిల్డ్ అయితే చేసుకోవచ్చు. మనకి తగినట్టు మన కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు ఈ వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ. ఇది ఒక పేజ్, ఇక్కడ చూడండి, ఇది ఒక పేజ్. మనం కావాలంటే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, మనం కావాలంటే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మనకి తగినట్టు మనము సేల్స్ ఫోర్స్లో ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే, మనము ఇది ఒకటి, ఇప్పుడు మనం ఇది డెస్క్టాప్ వ్యూ కదా, సేమ్ మనం ఏదైనా కావాలంటే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా చేసుకున్నామంటే ఇవన్నీ కాంపోనెంట్స్ అండి. లైట్స్ మీకు చూడండి, నేమ్ కూడా ఉంది. ఇదన్నీ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్సే మనమైతే బిల్డ్ చేయొచ్చు మనం ఓన్గా కూడా. ఇది ఎగ్జిస్టింగ్ వన్, సేల్స్ ఫోర్సే మనకైతే క్రియేట్ చేస్తూనే మనకి కావాల్సినట్టు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇది విజువల్ ఫోర్సు, ఈ ట్యాబ్స్, ఇవన్నీ మనకు కావాలి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ మనం చేసుకున్నామంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అయిపోతుంది. ఇది ఒకటి ఏమంటే, ఆఫ్టర్ మీరు సేవ్ చేసుకున్నా క్లిక్ సేవ్ చేసుకుంటే చాలు. ఫస్ట్ సారి మీరు చేసినారంటే యాక్టివేషన్ అయితే అడుగుతుంది, యాక్టివేషన్ అయితే ఇచ్చేయండి. సేల్స్ ఫోర్స్లో ఏం అడ్వాంటేజ్ అంటే, మనము ముందుటి ఇదిలాగా సాఫ్ట్వేర్ లాగా ప్రతిదానికి మనమైతే ఇప్పుడు ఒక్క వ్యూయింగ్, ఇది డెస్క్టాప్కి అయితే ఒకలాగా మనమైతే బిల్డ్ చేయాలి, ఫోన్లో అయితే ఒకలాగా బిల్డ్ చేయాలి, ట్యాబ్లో ఒకసారి లాగా బిల్డ్ చేయాలి. అలా ఫ్రంట్ ఎండ్లో అయితే మనమైతే మిగతా సాఫ్ట్వేర్ తీసుకుంటే మనమైతే కస్టమైజేషన్ చేయాలి. ఇక్కడ మనం ఒకసారి క్రియేట్ చేసామంటే సేల్స్ ఫోర్స్ ఆటోమేటిక్గా దానికి, ఇప్పుడు మొబైల్ వ్యూ అయితే మొబైల్ వ్యూ, ల్యాప్టాప్ వ్యూ అయితే ల్యాప్టాప్ వ్యూ, ట్యాబ్ వ్యూ అయితే ట్యాబ్ ఆటోమేటిక్గా అదే చేసుకుని వస్తుందండి. అదొక బెనిఫిట్ అండి. దీంట్లో మనమైతే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఒక మెయిన్ థింగ్. ఇంకొకటి, ఇది మీకు తెలుసు కదా, ఇవన్నీ ట్యాబ్స్. ఇది నేను నెక్స్ట్ వీడియోలో రికార్డ్ అంటే ఏంటి, ట్యాబ్స్ అంటే ఏంటి, ఈ ట్యాబ్స్ చెప్పేశాను కదా, ట్యాబ్స్ అంటే ఏంటి, రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలి, ఏమేమి ఫీల్డ్స్, దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం జస్ట్ ఒక అప్లికేషన్ మాత్రం క్రియేట్ అయితే చేస్తాం, కొత్త అప్లికేషన్. ఆ అప్లికేషన్లోనే మనమైతే అన్నీ అయితే మనమైతే చేస్తాం. ఓకేనా? మనం ఇప్పుడు అప్లికేషన్ అయితే క్రియేట్ చేసుకోవాలంటే ఏం లేదు, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ వెళ్ళినారంటే సెటప్పే మెయిన్ అండి మనకి. ఇక్కడ వెళ్ళినారంటే సెటప్, దీన్ని క్లిక్ చేసినారంటే మనం ఏదన్నా బ్యాక్ ఎండ్ మనం ఏదైనా చేయాలన్నా ఇదే మెయిన్ థింగ్ అండి. ఓకేనా? ఇక్కడ వెళ్ళి ఇక్కడ హోమ్లో, ఇక్కడ సెర్చ్లో యాప్ మేనేజర్ అని టైప్ చేసినారంటే దీన్ని క్లిక్ చేయండి. యాప్ మేనేజర్ని క్లిక్ చేసినారంటే మనమైతే కొత్త ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూడండి 2 ఉంటుంది ఆప్షన్, న్యూ లైట్నింగ్ యాప్, న్యూ ఎక్స్టర్నల్ క్లయింట్ యాప్. ఇది నేనైతే ఇది ఫ్యూచర్లో మీకు చెప్తాను. ఇది మాత్రం ప్రజెంట్ అయితే మనం కాన్సన్ట్రేషన్ అయితే చేస్తాం. ఓకేనా? న్యూ లైట్నింగ్ యాప్, దీన్ని క్లిక్ చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇదే మనకి కాన్ఫిగరేషన్ చేసే ఇది. ఇక్కడ మన యాప్ నేమ్ అయితే ఇవ్వాలి. నేనైతే సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్, ఇదే నా అప్లికేషన్ నేమ్ అండి.
నేను ఇలా క్రియేట్ చేస్తాను. డిస్క్రిప్షన్ కావాలంటే కూడా ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ఇమేజ్ కావాలంటే ఏదైనా లోగో కావాలంటే లోగో, నేనైతే నా లోగో అయితే అప్లోడ్ చేస్తాను. మా యూట్యూబ్ ఛానల్ లోగో నేనైతే లోగో అప్లోడ్ చేస్తాను. లోగో అయితే అప్లోడ్ అయిపోయింది. మనకి కావాల్సిన కలర్ మనం కావాలంటే మనం చూస్ చేసుకోవచ్చు. నేను బ్లూ కాబట్టి ఓకే, నాకు ఇది ఓకే. మీ ఇది ఈ కాన్ఫిగరేషన్ మీరు చేయండి. ఇవన్నీ జస్ట్ మీరు యాప్ నేమ్ ఇది ఇచ్చినామంటే ఆటోమేటిక్గా డెవలపర్ నేమ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ కొట్టామంటే ఇక్కడ మెయిన్ అండి, ఇక్కడ మనము ప్రజెంట్ మీరు స్టాండర్డ్ నావిగేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కన్సోల్ నావిగేషన్ వచ్చి మళ్ళీ నేను చెప్తాను నెక్స్ట్ దాంట్లో. ఇక్కడ సపోర్టెడ్ ఫర్ ఫ్యాక్టర్స్ మీరు 2 ఇవ్వండి, డెస్క్టాప్ ఫర్ ఫోను. సెటప్ అండ్ పర్సనలైజేషన్ ఇది వచ్చి సెటప్ అనే పెట్టండి. మిగతాది ఏదంటే అది సేమ్ అట్లానే అవుతుందండి. నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. యాడ్ యూటిలిటీ ఐటమ్స్. ప్రజెంట్ అయితే మనకి ఏం యూటిలిటీ ఐటమ్ లేదు కాబట్టి మీరు డిఫాల్ట్గా వదిలేయండి, ఏం క్లిక్ చేయండి. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ అవైలబుల్ ఐటమ్స్ మన యాప్లో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది యాప్ నేమ్ మనం ఇప్పుడు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉండేది సేల్స్, మనం క్రియేట్ చేసింది సేల్స్ ఫోర్స్ విత్ ఇది వస్తుంది. ఇక్కడ ఈ యాప్లో మనకి ఇది ట్యాబ్స్, మనకి కావాల్సిన ట్యాబ్స్ మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే హోమ్ బటన్ అయితే చేస్తాను. జస్ట్ హోమ్ అని క్లిక్ చేస్తారంటే వస్తుంది. ఇక్కడ జస్ట్ ఇది క్లిక్ చేసి ఇక్కడ ఇది చేస్తారంటే ఈ పక్కకి అయితే సెలెక్ట్ అయిపోతుంది. జస్ట్ సేమ్ నేనైతే అకౌంట్ కూడా యాడ్ చేసుకుంటా. ఇది సేల్ ఫోర్స్లో వచ్చి స్టాండర్డ్ అండి. ఇవన్నీ స్టాండర్డ్ వాళ్ళ దగ్గర ఎగ్జిస్టింగ్ వన్నే. మనం కావాలంటే మనం కావాల్సిన కొత్త ట్యాబ్ కూడా మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. నేను చెప్తాను అది అప్కమింగ్ వీడియోస్లో. ఒక్కొక్కటిగా మనమైతే ఈ వీడియోస్ ఏంటంటే ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ అయితే మనం వెళ్దాం. ఒకేసారి అన్నీ నేర్చుకుంటే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది, నాకు కన్ఫ్యూజన్ అవుతుంది. మీరు నాకైతే ఓకే, బట్ మీకు కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయితే చేస్తారు. సో నేను కాంటాక్ట్ స్క్రాల్ డౌన్ చేసుకుంటా. ఇంకొకటి ఆపర్చునిటీస్. జస్ట్ ఇవన్నీ నేను ఒక ట్యాబ్స్ మన అప్లికేషన్లో ఈ ట్యాబ్స్ అన్ని కనిపించాలా. ఓకే, ఇవన్నీ నేనైతే ప్రజెంట్ 4 అయితే సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ క్లిక్ చేస్తా. ఇక్కడ ప్రొఫైల్స్ అండి. సేల్స్ ఫోర్స్లో ఏంటంటే ఇక్కడ మన అప్లికేషను, ఇక్కడ ఏ అప్లికేషన్ అయినా ఎవరికి విజిబుల్ అవ్వాలి. మీ సపోజ్ మీరు ఒక ఆర్గనైజేషన్లో 50 మంది ఉన్నారనుకోండి, 50 మందికి 10 డిఫరెంట్ ప్రొఫైల్స్ అయినా ఉన్నాయి. ఒక్కొక్కరికి లోవర్ మేనేజర్ ప్రొఫైలు, సేల్స్ ప్రొఫైలు, టీఎల్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది కదా. వాళ్ళకి ఎవరెవరికి ఎంత యాక్సెస్. సపోజ్ ఇది సేల్స్, ఇది మన యాప్ అనుకోండి. ఈ యాప్లో నేను సేల్స్ పర్సన్స్కి కావాల్సింది మాత్రం నేను ఈ ట్యాబ్స్, లీడ్స్, ఆపర్చునిటీస్ కొన్ని మాత్రమే వాళ్ళకి యాక్సెస్ ఇస్తాను. అదే ఇంకొక ప్రొఫైల్కి నేను ఎవరికి టీమ్ లీడర్కి లేదా మేనేజర్స్కి అయితే అన్ని ట్యాబ్స్కి అయితే యాక్సెస్ ఇవ్వచ్చు. ఇవన్నీ మనమైతే కంట్రోల్ చేసుకునేది ఒక ప్రొఫైల్తో మాత్రమే. ఇది మెయిన్ ఫీచరు. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఒక్కొక్కటిగా నేర్చుకుని పోదాం మనం. జస్ట్ మీకు నేను అన్ని ఎండ్ టు ఎండ్ చెప్పేసినానంటే మీకు కన్ఫ్యూజన్ అయితే అవుతుంది. జస్ట్ నౌ మన ప్రొఫైల్ వచ్చి అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్. నేను చూపిస్తాను అది అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్. మనమైతే ఎందుకంటే మన ప్రొఫైల్ని ఇప్పుడు మనము చేసుకోకపోతే, ఓకేనా, సెలెక్ట్ చేసుకోకపోతే మనకి ఈ యాప్ అయితే విజిబుల్ అవ్వదు. సో అందుకు చెప్తున్నా, మనం ప్రొఫైల్ ఇచ్చేసి సేవ్ అండ్ ఫినిష్ అని కొట్టేసినారంటే మనకైతే సక్సెస్ఫుల్గా మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ రెడీ అయిపోతుంది. ఇంకొకటి, మీరు సేల్స్ ఫోర్స్లో ఏదన్నా ఒకటి ఏమైనా చేసినా అప్లై రిఫ్లెక్ట్ అయితే అవ్వదండి. కొంచెం ఒక టైం టేకింగ్ అయితే అవుతుంది, ఒక 1 to 2 seconds. మీరైతే జస్ట్ ఒక రీఫ్రెష్ అయితే కొట్టారంటే మీకు ఆటోమేటిక్గా ఆ అప్లికేషన్ అయితే రీఫ్రెష్ అయిపోతుంది. మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ చూడండి ఇక్కడైతే ఉంటుంది. సేల్స్ ఫోర్స్ చూడండి, నేము సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్, డెవలపర్ నేమ్. మనమేం డిస్క్రిప్షన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏం రాలే. చూడండి మాడిఫై డేట్, మనం క్రియేట్ చేసిన డేటు, లైట్నింగ్ చూడండి, నేను చెప్పాను కదా క్లాసిక్, ఇక్కడ లైట్నింగ్. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు చూడండి నేను చెప్తాను కదా, ఇక్కడ మీరు వెళ్ళారంటే కనిపించదు. ఎందుకు చెప్తున్నా కనిపించదు, చూడండి నేను టైప్ చేస్తా సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ అని. వచ్చేసింది. ఒక రిఫ్రెష్ చేసాం కదా, ఇక్కడ వచ్చింది చూడండి. జస్ట్ ఒకసారి మీరు మీ దాంట్లో ఒకసారి రాకపోవచ్చు, ఒకసారి మీరు రాకపోయినా, ఒకసారి ఇక్కడ సెర్చ్లో రాకపోతే మీరు జస్ట్
సేల్స్ ఫోర్స్ ఒకసారి రీఫ్రెష్ ఇక్కడ ప్రెస్ చేసి ఇక్కడ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్ అని కొట్టండి. ఓకేనా, ఇలా కొట్టానంటే మనం చెప్పాను కదా మన అప్లికేషన్ నేమ్ ఇది చూడండి. మనం అక్కడ యాడ్ చేసాం కదా హోమ్ ట్యాబు, అకౌంట్స్ ట్యాబు, కాంటాక్ట్ ట్యాబు, ఆపర్చునిటీ ట్యాబు. ప్రజెంట్ అయితే ఇక్కడ చూడండి అకౌంట్ సెషన్లో కానీ మనమైతే ఏమి ఉండదు, ఎందుకంటే మనమైతే ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు, జస్ట్ క్రియేట్ చేసాము. ఇన్ని ట్యాబ్స్ అయితే చేసాము. ఇక్కడ మనం కావాలంటే కూడా మనకి కావాల్సినట్టు మనము ఒక ట్యాబ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, ఒక ట్యాబ్ నుంచి ఒక ట్యాబ్ కూడా మనం చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బట్టి. ఓకేనా, జస్ట్ ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి, సేల్స్ ఫోర్స్ని ఎలా సెటప్ చేయాలని మాత్రమే ఈ వీడియోలో అయితే చెప్పాను. ఎలాంటి ప్రొఫెషన్ చెప్తాను కదా మన ప్రొఫైల్. ఇప్పుడు మీరు మీ ప్రొఫైల్ ఏందని తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ వెళ్ళి సెటప్ క్లిక్ చేశారంటే ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ వచ్చి ఇక్కడ సెర్చ్లో కంపెనీ ఇన్ఫర్మేషన్ కొట్టారంటే మీరు ఫస్ట్లో ఇచ్చింటారు కదా కంపెనీ ఇన్ఫర్మేషన్. నేనైతే హెచ్జిఎస్ ఇచ్చాను కదా, ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా, మీరు కావాలంటే డే టు టైము కంట్రీ వచ్చి మనం ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ నేను తెలుగు ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ అయితే చేసుకుంటా, ఎందుకంటే ఇవన్నీ టైమింగ్స్ అన్నీ మన ఇండియా సైడ్ వచ్చేస్తుంది. ఇంకొకటి మన టైమింగ్ కూడా నేనైతే మన ఇండియా టైమింగ్ అయితే నేనైతే చూస్ చేసుకుంటా. ఇక్కడ మీరు చూస్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఎందుకు చూస్ చేసుకోవాలో నేనైతే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను, ఎందుకు ఇది యూస్ఫుల్ అని ఓకేనా. ఇక్కడ నేను ఇది మన సెలెక్ట్ టైం అయితే చేసుకున్నా. కరెన్సీ లోకల్ నేను ఐఎన్ఆర్ అయితే చెప్తా. ఐఎన్ఆర్ అయితే లేదు, ఐఎన్ఆర్ ఉంటుంది ఖచ్చితంగా, లేకుండా లేదు, ఉంటుంది. ఫస్ట్ మన కరెన్సీ అయితే సెలెక్ట్ చేసుకోలేదు. సరే ఓకే, అది వదిలేండి, కరెన్సీ లేకపోతే మనకు ప్రాబ్లంలా. వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసినామంటే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మన ఇండియాకి అయితే వచ్చేస్తుంది, మన ఇండియన్ టైమింగ్కి. ఓకేనా, ఇది మన ఇన్స్టెంట్స్ ఐడి అండి, మన ఆర్గ్ ఐడి, ఇది ఐడి. ఓకేనా, ఇది డెవలపర్ ఎడిషన్. ఇక్కడ మీరు ఎంటర్ప్రైజేషన్ ఇప్పుడు మనము డబ్బులు ఇచ్చి తీసుకున్నామంటే ఎంటర్ప్రైజ్, ఇది ఫ్రీ కాబట్టి డెవలపర్ ఎడిషన్. ఇక్కడ లైసెన్సెస్, ఇది మెయిన్ థింగ్ అండి. ప్రతిదీ మనకి సేల్స్ ఫోర్స్లో వర్క్ అవ్వాలంటే లైసెన్స్ బేస్డే. డెవలపర్ ఎడిషన్ ఫ్రీ ఎడిషన్స్కి మనకైతే 4 లైసెన్స్ అయితే ఇస్తాడు సేల్స్ ఫోర్స్ది. మనమైతే 2 లైసెన్స్ అయితే యూస్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి రిమైనింగ్ లైసెన్స్ 2 ఉంది, టోటల్ లైసెన్స్ 4 ఉంది. 2 లైసెన్స్ అయితే యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, పర్మిషన్, ఇవన్నీ మీరు కంపెనీ ఇన్ఫర్మేషన్లో వెళ్ళినారంటే మన లైసెన్స్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడైతే షో అవుతుందండి. ఫ్యూచర్ లైసెన్స్, యూజర్ బేస్ లైసెన్స్, ఇదండి. ఇక్కడ వెళ్ళినారంటే ఇక్కడ ఒకసారి మన యూజర్ అయితే క్లిక్ చేయండి, ఈ సేమ్ హోమ్ ట్యాబ్లో యూజర్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చారంటే మన పేరు ఉంటుంది చూడు, సేల్స్ ఫోర్స్ రమేష్. ఇది మన అలియాస్, మన యూజర్ నేము, మన ప్రొఫైల్ చూడండి. నేను చెప్పాను కదా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఓకేనా, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ సేల్స్ ఫోర్స్లో కీ రోల్ అండి. మీరు ఏదైనా డెవలప్మెంట్ కానీ అడ్మినిస్ట్రేటర్గా మీరు కానీ జాయిన్ అయినారంటే కంపెనీలో మీకు అలొకేట్ చేసే ప్రొఫైల్ ఇదే అండి. ఎందుకంటే అందరు చేయని యాక్సెస్ మీకు అయితే ఉంటుందండి. మీరే వాళ్ళని అయితే కాన్ఫిగరింగ్ చేసి ప్రతిదీ మీకు యాక్సెస్ అయితే ఉంటుంది సేల్స్ ఫోర్స్లో. మీదే కింగ్ అన్నమాట. ఓకేనా, ఐ హోప్ మీకైతే ఒక అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియోలో మనం ఎలా క్రియేట్ చేస్తాము, ఏమేమి చేస్తాము, స్టాప్ ప్రాసెస్ అని. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేనైతే ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఫీల్డ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఏమేమి సెట్ చేసుకోవాలని నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటారో, ఈ కోర్స్ని స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. నేను మీ రమేష్ని. ఒక సపోర్ట్ అయితే చేయండి, నాకు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. సో బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.